హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఒకరి ఎడల ఒకరు అనే అంశంతో ప్రభు మనతో కొన్ని విషయాల గురించి మాట్లాడుతూ వస్తున్నారు. ఒకరి ఎడల ఒకరు అనే అంశంలో 4వ విషయాన్ని ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనము ఇలాగూ సెలవిస్తుంది: క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి, దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసు నందలి భయముతో, ఎవరి భయముతో? దేవుని భయముతో ఒకరినొకరు లోబడి ఉండుడి అని రాయబడి ఉంది. ఒకరినొకరు అనే విషయములో అది కుటుంబ వ్యవస్థలో కావచ్చు, పరిచర్య వ్యవస్థలో కావచ్చు, బంధు వ్యవస్థలో కావచ్చు, నీకంటే పై వయస్సు కలిగిన వారి విషయంలో కావచ్చు, ఒకరినొకరు లోబడి ఉండుట అది దేవుని చిత్తము, దేవుని ఉద్దేశం. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన తండ్రి చిత్తానికి లోబడినట్టు లేఖనం కనబడుతుంది. నా అంతటా నేనేమీ చేయలేను, నా తండ్రి చిత్తమే నేను చేస్తాను. తండ్రి చిత్తము చేయుట లోబడుటకు అర్థము. తన్ను తాను తగ్గించుకొని జీవించినట్టు మనం కనబడుతుంది. ప్రియచెల్లి, ప్రియతముడా, ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వెవరికి లోబడుతూ జీవిస్తున్నావు? ఒకరి ఎడల ఒకరు లోబడి ఉండుడి. నీ పై నాయకుల విషయంలో కావచ్చు, నీ పై వయసులో పెద్దవారు కావచ్చు. ఒకసారి లేఖనం ఇలాగూ సెలవిస్తుంది. పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు 5వ అధ్యాయము 5వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది: చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి, దేవునికి స్తోత్రం. ఏం చెప్తున్నారు ఇక్కడ పేతురు గారు? మీరు పెద్దలకు లోబడి ఉండుడి, ఒకరినొకరు లోబడి ఉండుడి, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. స్త్రీ విషయంలో అయితే నీ భర్తకు లోబడి ఉండుడి. స్త్రీ భర్తకు లోబడి ఉండాలి, భర్త దేవునికి లోబడి ఉండాలి. సంఘము లేఖనానుసారంగా బోధించే వాక్యానుసారమైన బ్రతుకు కలిగిన జీవితం కలిగిన సేవకుని యొక్క మాటకు లోబడాలి. ఆ మాటలు దేవునివై ఉండాలి. ఆ సేవకుడు దేవునికి లోబడాలి. సంఘము సంఘ పెద్దలకు లోబడాలి, సంఘ పెద్దలు నాయకునికి లోబడాలి. ఈ నాయకుడు తండ్రికి, పరమ తండ్రికి లోబడి ఉండాలి. లోబడే విషయంలో నీకంటే పై పెద్దవారు ఏదైనా పని చేసి చెప్పినప్పుడు లోబడే స్వభావం కలిగి ఉన్నావా? ఒకసారి బైబిల్ లాగు సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం ఇలాగూ సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనము: మీ పై నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు, దేవునికి స్తోత్రం. వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి, దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మంది సంఘ బిడ్డలు సంఘ పెద్దల మాట వినరండి. నిన్న మొన్న వస్తారు, సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. వీరు చెప్పడానికి వచ్చారులే, మాకు దేవుని గురించి తెలియవా, మాకు సహవాసం అంటే ఏంటో తెలియదా, మాకు ఎలా ప్రార్థన చేయాలో మాకు తెలియదా, చెప్పొచ్చారులే అని చెప్పి ద్వేష మాటలు మాట్లాడుతూ ఉంటారు, నెగిటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటారు. సంఘ పెద్దలు చెప్తూ ఉంటారు, సంఘములో పెద్దవారు చెప్తూ ఉంటారు, సంఘములో ప్రభువులో మొదట వచ్చిన వారు చెప్తూ ఉంటారు, ఇలా చేయకండి, ఈ విధంగా నడవకండి, అలా సేవకుని తెలియకుండా ఈ విషయాలు చేయకండి, ఇలాంటి తప్పిదాలు చేయకండి అని చెప్తూ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారంటే వారి మాటను తృణీకరించేస్తారు. చెప్పడానికి వచ్చావులే, నీ మాట మేము లోబడాలా, నీ మాటకు మేము లోబడాలా అని ఒక్కొక్క సందర్భంలో సేవకుని మాటను కూడా తీసేసే విశ్వాసులు ఎంతో మందికి కలరు. ఈరోజు మాట వింటున్న చెల్లి తమ్ముడా, ఎవరివైనా సరే సేవకుని మాటకు లోబడుతున్నావా?
అపోస్తులైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రికల్లో 13వ అధ్యాయం 17వ వచనంలో స్పష్టంగా ఇలా చెప్తున్నారు, మీ పై నాయకుల విషయం వారు లెక్క చెప్పవలసి ఉంది కాబట్టి మిమ్మల్ని కాయిచున్నారు. రేయిం పగులు రాత్రి పగులు నీ కొరకు ప్రయాసపడుతూ ప్రసవేదన చెందుతూ నువ్వు తప్పిదములు చేస్తూ ఉంటే నిన్ను గద్దిస్తూ కొన్ని మంచి కార్యక్రమాల్లో ఏదైనా లోపం ఉంటే నిన్ను సరిచేస్తూ ఉంటే ఆ సేవకుని మాట మేము వినాలా, ఆ సంఘ పెద్ద మాట మేము వినాలా అని చెప్పి తృణీకరించే వారు కూడా చాలా మంది కలరు. ఆ మనసు నీకు మంచిది కాదు అని ప్రభువు ఈ సమయం ముందు నీకు తెలియపరుస్తున్నాడు. లోబడి జీవించు, ఒకరి మాట ఒకరు. ఒకరోజు ఒక సందర్భంలో నేను ఒక పట్టణానికి, ఒక ప్రాంతానికి వాక్య పరిచర్యకి వెళ్ళినప్పుడు నేను దైవ సన్నిధిలోనికి నడుచుకుంటూ వెళ్తుంటే ఆ పక్కన ఇద్దరు కూర్చున్న సంఘ విశ్వాసుల్లో ఆ చిన్న కుమార్తె, చిన్న బిడ్డ చెప్తుంది, 14-13 సంవత్సరాల వయసు కలిగింది. ఆంటీ నాకు కొంచెం ఆ వాటర్ బాటిల్ ఇస్తారా అని అడిగేసరికి వెంటనే పక్కనున్న మరొక స్త్రీ, ఆ విశ్వాసి గబుక్కున లేచి ఆ బాటిల్ తీసి వాటర్ బాటిల్ ఆ కుమార్తెకి అందించి, ఆమె చిన్నది, ఆ మాట నేను ఎందుకు వినాలి అని చెప్పి ఆ మనసులో అనుకోవచ్చు, కానీ ఆమె అలా అనుకోలేదు. ఒకరికొకరు లోబడి ఉండుడి, ఒకరి మాట ఒకరు వినాలి. లోబడుట అనే మాటకు లోతుగా చూస్తే గౌరవించుట. దేవునికి స్తోత్రం. ప్రతి మాటను వినుటయే గౌరవించుట అనే అర్థం. నీపై నాయకుల మాటను లోబడాలి. ఈరోజు లేఖనం ఇలాగూ సెలవిస్తుంది, ఒకరి ఎడల ఒకరు లోబడి ఉండుడి, ఒకరి మాట ఒకరు వినండి. భార్య భర్త కావచ్చు, భర్త భార్య కావచ్చు, భార్య భర్తలు ఇద్దరు కలిసి అత్తమామల మాట కని పెద్దల మాట కని నువ్వు ఖచ్చితంగా వినాలి. స్కూల్లో నువ్వు స్టూడెంట్ అయితే నీ లెక్చరర్ మాట వినాలి, నీ గురువు మాట వినాలి. గ్రామంలో ప్రజలైతే గ్రామ సర్పంచ్ మాట ఖచ్చితంగా వినాలి, పెద్దల మాట వినాలి. వారికి మీరు లోబడాలి. దేవుడు ఆశిస్తున్న మాట ఒకరినొకరు లోబడి జీవించుడి. దేవునికి స్తోత్రం. అటువంటి మనసు నీకుందా? వయసును బట్టి, చదువును బట్టి, వారి హోదాను బట్టి నువ్వు లోబడుతున్నావా? అది క్షేమకరం కాదు. దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు కూడా చాలా మంది వారి హోదాని బట్టి, వారి స్థాయిని బట్టి కూర్చుంటారండి. ఎలిజబెత్ రాణి గొప్ప స్థాయిలో ఉండి కూడా దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన సన్నిధిలో మోకరిస్తున్నప్పుడు తన పక్కనే ఉన్నవారు వెంటనే ఆమెను చూచి లేచి గబగబా బయటికి వెళ్ళిపోతే ఆమె బయటికి వెళ్ళి చెప్పిన మాట, మనం దేవుని సన్నిధిలో అందరూ సమానమే, ఒకరినొకరు మనం లోబడాలి. నేను రాణిని కావచ్చు, నేను గొప్ప స్థాయిలో ఉండొచ్చేమో, కానీ క్రీస్తు యేసునందలి దేవుని భయముతో, క్రీస్తు మహిమలో అందరము సమానముగా ఒకరినొకరు లోబడి ఉండుడి, ఒకరినొకరు లోబడి ఉండుడి, ఒకరి మాట ఒకరు వినేటట్టుగా జీవించాలి. అటువంటి మనసు కలిగిన వారు ప్రభుకి ఎంతగానో ఇష్టం. అటువంటి మనసు కలిగి నువ్వు జీవిస్తున్నావు చెల్లి, జీవిస్తున్నావు తమ్ముడా. అపోస్తులైన పౌలు మరొక సందర్భంలో 1 కొరింథీ 16వ అధ్యాయంలో ఇలాగూ సెలవిస్తున్నాడు. 1 కొరింథీ 16వ అధ్యాయము 16వ వచనంలో, స్టెఫెను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్న వారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి నీ పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు ఉండు వారందరికీ మీరు విధేయులై ఉండవలెనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. విధేయులై ఉండాలి. ఎవరికి? పరిచర్య చేయుచున్న వారికి లోబడాలి. వారికి మనం విధేయత చూపించాలి. వారి మాట వారు చెప్పినప్పుడు, ఈ పని చేయమన్నప్పుడు మాట వినాలి. ఈరోజు చాలా మంది ప్రదేశాల్లో, సంఘాల్లో ఆయా ప్రోగ్రాంలు చేస్తూ ఉంటారు. పరిచర్య చేస్తున్న ప్రజలను వారు గ్రహించరండి, గుర్తించరండి. మీరు కొత్త బట్టలు వేసుకొని అఫీషియల్గా వెళ్ళి వారికే ఆర్డర్ చేస్తూ ఉంటారు, ఆర్డర్ ఇస్తూ ఉంటారు. వారి మాట మనం వినాలని లేఖనం సెలవిస్తుంటే వీరు ఖరీదైన వస్త్రాలు వేసుకొని, ఖరీదైన బంగారం వేసుకొని, అప్పుడే వాక్యము మధ్యలో వచ్చి, ముగింపులో వచ్చి, కాలు మీద కాలు వేసుకొని కూర్చొని
పరిచర్య చేస్తున్న వారిని పిలిచి, ఇదిగో ఈ ఇస్త్రా ఇక్కడ నుండి తీసేయి, ఈ గ్లాస్ ఇక్కడ నుండి తీ అని వారికి ఆర్డర్ ఇస్తూ ఉంటారు. కానీ అటువంటి వారికి విధేయులై ఉండుడి, వారికి పరిచర్య, వారికి మాటకు లోబడుడి, పరిచర్య చేయుచున్న వారి. నీ సంఘంలో సేవకుడు కావచ్చు, పెద్దలు కావచ్చు, పరిచర్య చేసే పరిచారకులు కావచ్చు, విశ్వాసిగా ఉన్న నీవు దేవుడు నీకేమైనా పని చెప్తే, సేవకుల్లో నుంచి దేవుని పని విషయంలో ఏదైనా పని చెప్తే ఆ పని చేయడానికి వారి మాటకు విధేయత చూపించు. గ్రామంలో కావచ్చు, గ్రామం మంచి కోరి, క్షేమం కోరి, గ్రామ అభివృద్ధి కొరకు ఏదైనా తలా ఇంత తీసుకొని పని చేద్దామని పెద్దలు చెప్పినప్పుడు, గ్రామ సర్పంచ్ చెప్పినప్పుడు వారి మాటలకు విధేయత చూపించు. స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, ఎక్కడైనా సరే సాధ్యమైనంత వరకు నీవు చేయాల్సింది, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? చేయాల్సింది నువ్వు చేయకుండా, లోబడాల్సింది లోబడకుండా నువ్వు వ్యతిరేకంగా నువ్వు జీవిస్తే క్షేమం కాదు. కాబట్టి ఒకరి ఎడల ఒకరు లోబడి జీవించదు. అటువంటి స్వభావం కలిగి నువ్వు జీవిస్తే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు కలిగి ఉన్న ప్రదేశము నువ్వు ఎలా లోబడతావో, నీ విషయంలో కూడా అనేకులు నీ మాటకు వారు లోబడతారు. ఈరోజు నువ్వేది విత్తుతావు పంట కోయక మానవని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి నీ చెల్లి, నీ తమ్ముడా, సహోదరి, సహోదరా, నీ సంఘమా, నీ సంఘ పరిచయలో పెద్దల మాట వినండి, పెద్దలకు లోబడుడి, పెద్దలకు విధేయత చూపించండి, పరిచారకులు విధేయత చూపించండి, కాపరి మాట వినండి. అటువంటి వారు వర్ధిల్లగలుగుతారు, వారు ఆశీర్వదించబడగలుగుతారు. అటు కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.